ఈరోజు 149th డే, నిన్న 148th డే. కట్రా నుండి చండీగఢ్ రీచ్ అయిపోయినా నిన్ననే. ఎందుకు 4 days తర్వాత వెళ్దాం అనుకున్నా కానీ దర్శనంకి ఏమో నాకు మంచిగా అనిపించాలి. ఇంకా సరేలే లైట్ తీసుకొని నిన్న కట్రా నుండి చండీగఢ్ రీచ్ అయిపోయినా. ఇక్కడ హోటల్లో స్టే చేసి ఈరోజు పొద్దున బయటికి వద్దాం అనుకుంటే అసలు ఎంత ఎండ అంటే 10 గంటలకే ఫుల్ వేడి, అసలు దారుణం అంటే దారుణం. పంజాబ్లో ఎట్లుందో అట్లనే, లదాఖ్లో ఎట్లుందో అట్లనే. వద్దురా నాయన అనుకున్నా, భయమైంది అసలు. ఎండకు నా వల్ల అవుతలేదు అసలు బయటకు రావాలంటే. సాయంత్రం పోదాంలే అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నా. 12కే చెక్అవుట్ ఆ హోటల్లోనేమో. ఇంకా అంకుల్ వాళ్ళు ఉండి పర్లేదు ఇక్కడ ఉండు, మస్తు ఎండ ఉంది, ఈవినింగ్ అట్లా వెళ్ళు అని చెప్పేసి అనేసరికి సరే అని చెప్పి నేను ఆ హోటల్లోనే హాల్లో కూర్చున్నాను అనమాట. ఇంకా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు అంకుల్ వాళ్ళు. ఎవరైతే నన్ను చండీగఢ్ రైల్వే స్టేషన్ నుండి ఆ హోటల్కి తీసుకుపోయినా ఆ అంకుల్, ఇంకా ఆ హోటల్ ఓనరు, ఇంకా ఆ హోటల్ మేనేజరు ఇంకా మాట్లాడుకుంటూ ఉండే. చాలా మాట్లాడినా మేమేమో అన్నీ. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయినా అనమాట నేను ఇట్లా తిరుగుతున్నా ఇది ఇది అని చెప్పేసరికి. మధ్యాహ్నం లంచ్ చేసిన అక్కడనే, వాళ్ళది హోటల్ వాళ్ళది అనమాట. బిల్లు కూడా తీసుకోలేరు ఫుడ్కి. పర్లేదు ఇవ్వద్దు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కూడా నన్ను నిన్న ఎవరైతే హోటల్ తీసుకుపోయిండో ఆటో డ్రైవర్ అంకుల్, ఆ అంకుల్ నన్ను రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసిండు. బస్సు కూడా చూపించిండు ఏ బస్సు ఎక్కాలి అని చెప్పేసి. మళ్ళీ దానికి కూడా పైసలు తీసుకోలేడు. మంచిగా అనిపించింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. ఇప్పుడు నేను చండీగఢ్ రైల్వే స్టేషన్ నుండి రాక్ గార్డెన్ వెళ్తున్నా. టైం 5 అవుతుంది. ఇప్పటికి కూడా ఇంకా ఎండ కొడుతుంది బయట. ఇది ఏసీ బస్సు కాబట్టి జర మంచిగా ఉందన్నమాట లోపల, కానీ బయట అయితే ఫుల్ వేడి, ఇట్లా చర్మంకి ఇట్లా తగులుతుంది. బయట ఇంకా చాలా ఎండ కొడుతుంది టైం 5 అవుతున్నా కూడా. చండీగఢ్ రైల్వే స్టేషన్ నుండి సెక్టర్ 17కి వెళ్ళాలి. రాక్ గార్డెన్ వెళ్ళాలంటే 25 రూపీస్ టికెట్. మళ్ళీ సెక్టర్ 17 నుండి మళ్ళీ రాక్ గార్డెన్కి వెళ్ళాలి. ఇక్కడ బాగున్నాయి బస్సులు, ఏసీ బస్సులు, మంచిగా తక్కువ రేట్. అది కూడా ఎన్ని కిలోమీటర్స్, 7 కిలోమీటర్స్ అనుకుంటా రైల్వే స్టేషన్ నుండి సెక్టర్ 17కి. కాశ్మీర్లో కూడా అంతే ఏసీ బస్సులు మంచిగా. రైల్వే స్టేషన్ నుండి పంతా చౌక్ నుండి లాల్ చౌక్, ఘంటాఘర్, డల్ గేట్, డల్జీల్, ఎక్కడ పోవాలన్నా ఏసీ బస్సులు, రెడ్ బస్సులు మొత్తం భలే ఉన్నాయి. అక్కడ కూడా మన దగ్గర కూడా పెట్టచ్చుగా, ఇంత తక్కువకి మన దగ్గర పెట్టారు. ప్రాణం పోయినా పెట్టారు తక్కువకి. ఇక్కడ బాగుంది. ఇంత ట్రిప్పులో నాకు ఎక్కడ బాధ కాలేదు, కానీ వైష్ణోదేవి ఎందుకు నేను వెళ్ళలేకపోయినా అని ఒక్కటి కొంచెం ఎట్లనో అనిపిస్తుంది. పర్లేదు, ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత స్పెషల్గా వైష్ణోదేవి టెంపుల్కి వెళ్తాను. మేబీ అమ్మవారు ఎట్లనే పిలవాలనుకుంటుందేమో నన్ను, నా కోసం స్పెషల్గా రా అని. సరే, ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత కంపల్సరీ వైష్ణోదేవి నేను సపరేట్గా వెళ్తాను, గ్యారంటీ. నాకు అసలు మనసులో పడతలేదు మొన్నటి నుండి అరే ఎందుకు ఇట్లా అయింది అని. ఇప్పటివరకు అసలు ఏడ బాధ కాలేదు. వైష్ణోదేవి వెళ్ళినందుకే కొంచెం సగం వరకు వెళ్ళి రిటర్న్ రావడం ఏంది, అదే నాకు కొంచెం ఎట్లా ఉందంతా. ఇట్స్ ఓకే, కానీ కంపల్సరీ వెళ్తా ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు చండీగఢ్లో ఉన్నా కదా, రాక్ గార్డెన్ ఇంకా సుఖ్నా లేక్ అని ఉంటుంది. ఈ 2 కవర్ చేసుకొని హర్యానా వెళ్ళిపోతాం. రాక్ గార్డెన్ రీచ్ అయిపోయినా సెక్టర్ 17 దగ్గర దిగిన కదా బస్సు. మళ్ళీ అక్కడ నుండి సుఖ్నా లేక్కి బస్సు ఉంటుంది అనమాట. సుఖ్నా లేక్ అంటే ముందే దిగిపోవాలి. రాక్ గార్డెన్ అని చెప్తే బస్ కండక్టర్కి ఆయన చెప్తాడు. సెక్టర్ 17 నుండి రాక్ గార్డెన్కి 10 రూపీస్. మళ్ళీ రాక్ గార్డెన్ ఎంట్రీ ఫీజు 30 రూపీస్ టికెట్. ఎంట్రీలోనే ఉంటుంది టికెట్ కౌంటర్. పెద్దవాళ్ళకి 30 రూపీస్, చిన్నపిల్లలకి 10 రూపీస్. టైమింగ్స్ వచ్చేసి సమ్మర్లోనేమో మార్నింగ్ 9 నుండి 7 వరకు, వింటర్లోనేమో 9 నుండి 6 వరకు. లగేజ్ నేను ఇక్కడ హెల్మెట్ కౌంటర్ ఒకటి ఉంది, ఇక్కడ పెట్టేసిన 20 రూపీస్. ఇది ఎంట్రన్స్. రాక్ గార్డెన్ అంటే తెలిసిందే, అన్ని రాళ్ళే ఉంటాయి. యాక్చువల్గా టైము 7 వరకు, కానీ టికెట్ 7 వరకు ఇస్తారంట. మళ్ళీ ఎగ్జిట్ 8 వరకు ఉంటుందంట. సో 8 వరకు మనం బయటికి వెళ్ళొచ్చు. కానీ రాక్ గార్డెన్ తర్వాత ఇంకా సుఖ్నా లేక్ కూడా వెళ్ళాలి.
కొంచెం తొందర కవర్ చేస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఓకే, ఇప్పుడు కూడా ఇంకా ఎండ ఉంది, టైం 6 అవుతుంది. ఇదంతా గార్డెన్ కవర్ చేయడానికి ఒక 1/2 అవర్ టైం పడుతుందంట. చాలా మంచిగా వేస్తుండు కదా. అమ్మాయి ఫోటో చూడండి, ఇక్కడ డ్రాయింగ్ చూడండి. नहीं कोई बात नहीं, बहुत अच्छा लग रहा है. ఇన్స్టా ఐడి జెస్సీ ఆర్ట్ 98. ఎవరికన్నా డ్రాయింగ్ కావాలంటే డైరెక్ట్ మెసేజ్ చేసి చేయించుకోండి వర్క్. ఇది బాగుంది వాటర్ ఫాల్స్. బాగుంది, ఎటు చూసినా రాళ్ళే తప్ప ఇంకేం కనపడవు. ఇందాక ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం కదా, ఈ వాటర్ ఫాల్స్ డెడ్ ఎండ్, దాని ముందు ఉంటుంది దారి. ఇవి చూడండి చిన్న చిన్న రాళ్ళతో ఎట్లా చేసారు పైన అన్నమాట. బాగుంది. ఇదిగోండి చండీగఢ్లో కూడా ఉన్నారు మన తెలుగు వాళ్ళు. హైదరాబాద్ నుండి కదా కదన్నా? అమరావతియా? ఓకే. ఇందాక ఎవరో హైదరాబాద్ అన్నారు, వేరే వాళ్ళు అనుకుంటా. మరి వాళ్ళు మీరంతా బ్యాచ్ కాదా? మీరు సపరేట్ వాళ్ళు సపరేట్. ఓకే. ఇందాక వేరే అన్న వాళ్ళు కలిసి వాళ్ళు హైదరాబాద్. ఎంత వేడి ఉందంటే వేడికి చెమటలు వస్తున్నాయి. టైం 6:30 అవుతుంది, మధ్యాహ్నం ఉన్నట్టుంది. మా అమ్మ డాడీకి ఏమో చెప్తే అర్థం కాదు. ఇప్పుడు వర్షం పడుతుందనే అనుకుంటున్నారు వాళ్ళు. వర్షం 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 వచ్చేసే వాన లేదా ఈడ ఎండకు సస్తున్నారు జనాలు అంటే కూడా వింటలేరు. ఏమని చెప్పాలి. ఇవి బాగున్నాయి కదా బొమ్మలు, అన్ని రాళ్ళతోనే చూడండి. ఇవి కూడా భలే ఉన్నాయి. ఉయ్యాలలు బాగా పెట్టారు. చిన్నళ్ళు పెద్దళ్ళు అందరు ఆడుకుంటున్నారు మంచిగా. ఓ చాలా ఉన్నాయి ఉయ్యాలలు. అవి కూడా అక్కడ ఉన్నాయి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ. ఇవి చూడండి ఎట్లున్నాయి, భలే ఉన్నాయి. ఇవి కూడా
రాళ్ళతోని బాగా చేసారు. చిన్నపిల్లలు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇవి చూడండి ఇంకెంత బాగున్నాయి. ఇవి మొత్తం చిన్న చిన్న రాళ్ళతోని భలే చేసిండ్రు. ఒక సైన్యం లాగా చాలా అంటే చాలా బొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు అయిపోయింది అక్కడ. నాకు ఎంత టైం పట్టింది? 1 hour 20 minutes పట్టింది కరెక్ట్గా. అది నేను ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం వల్ల 1 hour 20 minutes పట్టింది. నార్మల్గా అయితే ఒక 1/2 hour 40 minutesలో కంప్లీట్ చేయొచ్చు. మొత్తం ఎక్కడ చూసినా రాళ్ళు, వాటితో బొమ్మలు ఉంటాయి. కానీ బాగుంటుంది. చిన్నపిల్లలు వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బయట తినడానికి కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి చండీగఢ్లో సైకిల్కి సపరేట్ రూట్, వెహికల్స్కి సపరేట్, మళ్ళీ నడవడానికి సపరేట్ మంచి పెట్టారు కదా. ఇది సుఖ్నా లేక్. నా కెమెరా ఏందో నైట్ టైం అయ్యేసరికి కొంచెం మంచిగా రాదు, కానీ లైవ్లో అయితే చాలా బాగుంది. ఇంకా ట్యాంక్ బండ్ లాగా అనుకోండి. అక్కడ ఆడుకోవడానికి ఎగ్జిబిషన్ టైప్ కూడా ఉంది, మంచిగా బాగుంది. సేమ్ నాకు ట్యాంక్ బండ్ లాగానే అనిపిస్తుంది. ఇక్కడ రాక్ గార్డెన్ నుండి ఇక్కడికి 950 meters ఉంటుంది. ఇంకా 1 kilometer అనుకోండి. బస్ కోసం వెయిట్ చేసినా కానీ బస్సు రాలేదు, సో ఇంకా నడుచుకుంటూ వచ్చేసిన. నేను నడుచుకుంటూ వస్తుంటే బస్సు వచ్చింది. అట్లుంటుంది, బాగుంది. బోటింగ్ కూడా ఉంది ఇందులో. నేను ఇప్పుడు చండీగఢ్ రైల్వే స్టేషన్లో ఉన్నా. అయితే ఈ అక్క కలిసిందనమాట. హాయ్ దీది. హాయ్, ఐఎమ్ ఫైన్. నాకు పంచ్ కైలాష్ డ్రీమ్ అనమాట. ఈ ఆల్ ఇండియా ట్రిప్ తర్వాత పంచ్ కైలాష్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నా. నాకు ఒక 20 రోజుల నుండి నా చెవులో శ్రీఖండ్ 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 అని వినిపిస్తూనే ఉంది. అయితే నేను ఇప్పుడు ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నా, ఇట్లా పంచ్ కైలాష్ గురించి చెప్తున్నా అనమాట. చెప్తుంటే అక్కుండి ఫస్ట్ ఇప్పుడు శ్రీఖండ్ వెళ్ళు, శ్రీఖండ్ 31st క్లోజ్ అవుతుంది, అంతా డీటెయిల్స్ చెప్పింది అనమాట. ఎట్లా వెళ్ళాలి, దాని తర్వాత కిన్నోర్ కైలాష్ వెళ్ళు అని చెప్పేసి చాలా మంచిగా అనిపించింది. అవి కిतना हो गया आपका पंच कैलाश में? 2 हो गया और 3 बाकी है. नेक्स्ट मंथ में किन्नौर कैलाश एंड साथ में करेंगे. फिर उसके बाद कैलाश मानसरोवर 2.50 लाख मिले. जब उसका बुलावा आएगा तो अपने वहाँ पे जाएंगे. सही है. 15 सितंबर से व्यू पॉइंट ओपन हो रहा है. वो सिपार्टिंग के लिए जो भी आदि कैलाश और ओम पर्वत जाना चाहते हो उनके लिए सबसे बड़ा बेनिफिट है. हाँ हाँ. और मैं तो बोलूँगी सब छोड़, काम धाम सब छोड़ के छुट्टी लेके जाओ, क्योंकि वहाँ पे जाना यानी स्वर्ग, वो बिलीव नहीं कर सकते हम लोग. हाँ हाँ हाँ. बस एक ही मुंह से एक ही निकलता है, भगवान मोक्ष दे, कुछ नहीं चाहिए, बस बस. कुछ नहीं चाहिए. बहुत अच्छा लग रहा है आपको मिलके, बहुत अच्छा लग रहा है. बहुत बहुत धन्यवाद. मुझे भी यानी आपसे मिलके मुझे भी बहुत अच्छा लग रहा है. मुझे भी ऐसे लग रहा है जॉब भी सब छोड़ के मैं आपके साथ चल पड़ूँ, लेकिन क्या है मेरे भाई को देखना है, मेरे ऊपर जिम्मेदारी है. और मेरा फाइनेंस भी, मेरा फाइनेंस अगर ज़्यादा होता ना मैं तो सोचती नहीं, मैं तो भूल ही जाता.
और घूमने के टाइम पे ऐसा है ना, इतना स्टेमिना होना चाहिए बाइक वाले को, हाथ करके हम उस बाइक पे बैठ के निकल जाना, या सीमेंट का ट्रक दिख रहा है उसको हाथ करके उसमें भी बैठ के जाना, इतनी कैपेसिटी हो तो ही आप भारत भ्रमण के लिए, नहीं तो मत। ఈమె శ్రీఖండ్ వెళ్ళి శ్రీఖండ్ నుండి సిమెంట్ ట్రక్లో వచ్చిందంట వెనకాల కూర్చొని. నిజంగా అంత ధైర్యం ఉండాలి, రిస్క్ తీసుకోవచ్చు ఒక్కొక్కసారి. అప్పుడు అంటే సిచ్యువేషన్ అట్లా వచ్చినప్పుడు రిస్క్ తీసుకోవడంలో పర్లేదు, ఆప్షన్ లేనప్పుడు రిస్క్ తీసుకోవడంలో తప్పే లేదు. ఈమె సేమ్ నాలాగానే అనిపిస్తుంది అనమాట, సేమ్ చాలా మంచిగా అనిపిస్తుంది. मुझे बहुत प्राउड फील हो रहा है कि आप भारत भ्रमण पे, और मेरा जी ऐसे जल रही हो गया कि मैं नहीं जा सकती हूँ। क्या यार भगवान तुझे, लेकिन मैं भी जरूर करूँगी। ठीक है, ऑल द बेस्ट. जैसा जमेगा मैं वैसे भी करती हूँ. ठीक है. అయితే ఇప్పుడు 20 రోజుల నుండి నా చోల శ్రీఖండ్ శ్రీఖండ్ అని అనిపిస్తుంది. అక్క కూడా శ్రీఖండ్ వెళ్ళు అనేసి అంటుంది. వెళ్ళాలా వద్దా ఏం అర్థం కావట్లే, డైలవాలా ఉన్నా వెళ్ళాలనిపిస్తుంది, చూడాలి. देखना पड़ेगा. डायलमा में हूँ मैं, जाना है कि नहीं श्रीखंड? आपको पूछ रहे जाना है कि नहीं? जाओ చూడు ఎట్లా చెప్తుంది, వెళ్ళు 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 అంటుంది. ఎందుకంటే 31st క్లోజ్ కాబట్టి, ఈరోజు డేట్ 28. आपको कुछ हेल्प चाहिए तो वो भी दे देंगे, बस दे देंगे सबके. ठीक है, ठीक है, बहुत बहुत धन्यवाद. थैंक यू. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.